భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం. 17/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష పంచమి సోమవారం. పంచమి రాత్రి 2:28 వరకు. చిత్రా నక్షత్రం అంటే చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 5:35. వర్జం ఉదయం 11:52 1:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:36 1:22 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:53 3:39 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:30, సూర్యాస్తమయం 5:57. అమృతగల రాత్రి 10:29 నుండి 12:15 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 10:40 వరకు. సాయంకాలం రాత్రి 7 నుండి 8 వరకు శుభకాలం. సూలయోగం ఉదయం 7:40, కౌలవం మధ్యాహ్నం 1:25, తైతుల రాత్రి 2:28. దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి సంతానం ద్వారా సౌఖ్యం, కొన్ని సమస్యలు తీరే అవకాశం, పనులు పూర్తవుతాయి. వృషభ రాశి ధనమునకు ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం. మిథున రాశి దూర ప్రయాణాలు, ధనలాభం, శ్రమ అనంతర లాభాలు ఉన్నాయి. అనవసరపు ఖర్చులు కూడా ఉండే అవకాశం. కర్కాటక రాశి వారు మౌనవ్రతం పాటించడం అన్ని విధాలుగా మంచిది. విరోధాలు ఉన్నాయి, అపవాదాలు వేస్తారు, ఓర్పుగా ఉండడం అన్ని విధాలుగా మీకు మంచిది. సింహరాశి అనారోగ్య సమస్యలు, ధన వ్యయము, అధిక శ్రమ అనంతర ఫలితాలు ఉండే అవకాశం. కన్యారాశి స్త్రీ మూలకంగా ధనలాభం, స్త్రీల యొక్క సహాయం లభించుట, అనుకోని బంధుమిత్రుల యొక్క కలయిక ఉండే అవకాశం. తులారాశి శత్రువుల వల్ల విజయం, అధికారులు కలుసుకుంటాడు, కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకునే అవకాశం. వృశ్చిక రాశి అప్రయత్న కార్యలాభం, స్త్రీలతో కొంచెం విరోధాలు ఉండే అవకాశం ఉంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవాలయ దర్శనం, భగవదారాధన మేలు చేసే అవకాశం. ధనస్సు రాశి మానసిక ప్రశాంతత, దైవ కార్యాల్లో పాల్గొనుట, దేవాలయ దర్శనాలు మీకు చాలా అనుకూలం. మకర రాశి విదేశీ ప్రయాణాలకు అనుకూలం, విశేషమైన ధనలాభాలు ఉన్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సాయంకాలానికి పూర్తయ్యే అవకాశం. కుంభరాశి పనులు వాయిదా పడే అవకాశం, వ్యయంతోటి శ్రమతోటి కూడా పనులు పూర్తయ్యే అవకాశం, శ్రమానంతర లాభాలే పొందే అవకాశం. మీనరాశి కుటుంబంలో మార్పులు, ఆరోగ్యం సహకరించకపోవడం, కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు, భగవదారాధన చింతన కూడా మేలు చేసే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే బృహద్భాను ఓం బృహద్భానవే నమః. బృహద్భాను అన్నారు. సూర్యచంద్రుల యందు ప్రవేశించి తన సహస్రకోటి కిరణాల జ్వాలల చేత విశ్వమంతా కూడా ప్రకాశించేవాడు కనుక పరమాత్మ అగుడి చేత బృహద్భాను అనబడ్డాడు స్వామి. జ్ఞానసూర్యుడిగా ఉపాసన చెయ్యాలి. జ్ఞానసూర్యుడు పరమాత్మే. సూర్యుడికి చంద్రుడికి కాంతి కూడా పరమాత్మలోంచే వస్తుంది. అటువంటి జ్ఞానస్వరూపుడు పరమాత్మ అని మనకి ఈరోజు బృహద్భాను అనే నామానికి అర్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.